హలో ఆల్. డైలీ ఫ్లాక్సీడ్ వాటర్ అండ్ బాదాం తీసుకోవడం అలవాటయింది. బ్రేక్‌ఫాస్ట్‌లో నేను బాయిల్డ్ ఎగ్ అండ్ వెజిటబుల్ జ్యూస్ తీసుకున్నాను. ఆ వెజిటబుల్ జ్యూస్‌లో ఆమ్లా, చిన్న బీట్రూట్ అండ్ సొరకాయ ఒకటి ఇంక్లూడ్ చేసుకున్నాను. హ్యాండ్‌ఫుల్ ఆఫ్ పుదీనా కూడా ఏసాను. మిడ్ మార్నింగ్ టైంలో గ్రీన్ టీ అండ్ యాపిల్ తీసుకున్నాను. లంచ్‌లో నేను ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని సాంబార్ లాగా పెట్టుకున్నాను. వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే మనకి రైస్ తక్కువ తీసుకోవచ్చు. అలాగే ఆమ్లెట్ కూడా వేసుకున్నాను. ఈవినింగ్ టైంలో బ్లాక్ కాఫీ అండ్ ఒక ఫ్రూట్ తీసుకున్నాను, డ్రాగన్ ఫ్రూట్. క్యాలరీ రిస్ట్రిక్షన్‌లో ఉంటూ డిన్నర్ సింపుల్‌గా స్వీట్ పొటాటో అండ్ టమాటో సూప్ తీసుకున్నాను. వెజిటబుల్స్ నెక్స్ట్ డేకి స్టీమ్ బాయిల్ చేసుకున్నాను. ఫ్రెంచ్ బీన్స్ అండ్ క్యారెట్. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకుందాం అనుకుంటున్నా గానీ టైం కుదరట్లేదు. మిస్ అవుతుంది. అందుకోసమని కొంచెం టైం చూసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కొన్ని వెజిటబుల్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మనకి ఉప్మాలోకి గానీ, పోహాలోకి లేదు అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్‌లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్నగా ఉండడం వల్ల త్వరగా కుక్ అయిపోతుంది. అలాగే రేపటికి డీటాక్స్ వాటర్ చేసుకున్నాను. కీర దోసకాయ అండ్ ఆమ్లాతో కలిపి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.